మీరు లైఫ్ లాంగ్ బీజేపీతోనే ఉంటారా సార్? అంటే ధర్మం ఇక్కడ ఉంది అని అనుకుంటున్నారు కాబట్టి, ధర్మం ఇక్కడ ఉందని ఇందులోకి వచ్చారు కాబట్టి ఎప్పటికైనా బీజేపీతోనే ఉంటారా? పార్టీ ఫిరాయింపులకు ఛాన్స్ ఉందా మంత్రి పదవి కోసం? ఒకటి, నేను మాట్లాడేదంతా ధర్మం గురించి మాట్లాడుతున్నా, పేదరికం గురించి మాట్లాడుతున్నా. రాకేష్ రెడ్డితో ఏమవుతుందండి? రాకేష్ రెడ్డి అనేవాడు ఒక వ్యక్తి. నేను ఇంతకుముందు చాలాసార్లు ఖండించాను. రాజకీయాలలో ఉన్నది భారతీయ జనతా పార్టీలో ఉంటాను. భారతీయ జనతా పార్టీని వదిలేసిన రోజు రాజకీయాలు బదిలేస్తాను, వేరే పార్టీలకు. రాకేష్ రెడ్డి ఒక వ్యక్తి, కానీ ఒక శక్తిగా నడిపించడానికి, ఒక శక్తిగా ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి శత విధాల ప్రయత్నిస్తున్న మనిషి. రాకేష్ రెడ్డిని ఒక శక్తిగా చూస్తున్న జనం కోసమైనా, హిందూ ధర్మానికి సంబంధించైనా, మీ ఫ్యూచర్ ఆలోచన విధానానికి సంబంధించైనా ఎట్లాంటి ఫ్యూచర్ ప్లాన్స్ ఉన్నాయి మీ దగ్గర? నేను ఎక్కువ ధర్మం గురించి ఆలోచించానండి. మీ మీడియా ఛానల్స్ వాళ్ళు అంటున్నారు. నేను ఎక్కువ పేదరికం, విద్య, వైద్యం, ఉపాధి. నా కాన్స్టిట్యున్సీలో మొత్తం మా ఇంటికి రండి ఎప్పుడైనా ముస్లిమ్స్ ఎక్కువ ఉంటారు. నా ఇంట్లో ముస్లిమ్స్, క్రిస్టియన్స్ ఎక్కువ ఉంటారు. నేను అనేది ధర్మానికి ప్రమాదం వచ్చినప్పుడు, ధర్మం అవమానం పాలైనప్పుడు, నా తల్లి అవమానాల పాలైనప్పుడు నేను స్పందిస్తున్నా. అంతే తప్ప నాకు మిగతా సమయంలో ధర్మంతో పనిలే. మిమ్మల్ని పచ్చి హిందూవాదిగానే చూస్తున్నారు సార్. నువ్వు ఏ రకంగా చూస్తే నాకు సంబంధం. మీ దగ్గరకు వచ్చిన ముస్లిమ్స్, మీ దగ్గరకు వస్తున్న క్రిస్టియన్స్ మిమ్మల్ని ఎట్లా చూస్తున్నారు? వాళ్ళ అన్నదమ్ములుగా చూస్తున్నారు, వాళ్ళ కుటుంబ సభ్యులుగా చూస్తున్నారు. ఇప్పుడు మొన్న ఒక సంఘటన జరిగింది. ఒక నెల రోజుల బిడ్డని తీసుకుని నా చేతిలో పెట్టారు. వాళ్ళ కూతుర్ని అల్లుడు చంపేశాడని. ముస్లిమ్స్ ఎక్కువ వస్తారు నా దగ్గరికి న్యాయంకు. ఇక్కడ పర్ఫెక్ట్ ఉంటుంది న్యాయం అని. వాళ్ళు ఏ రకంగా కోరుకుంటారు, బాధితుడు ఏ రకంగా కోరుకుంటారు, ఆ రకంగా ఉంటుంది న్యాయం. ముద్దాయి నిరుద్యోగి ఈ వ్యవస్థలు ఉన్నట్లు ఉన్నవాడు కోరుకునే న్యాయం ఉండదు నా దగ్గర. లేనివాడి ఆవేదన, వాడు అనుభవించిన బాధకు పరిష్కారం దొరుకుతుంది గంటలలో. నేనేమంటున్నానంటే, జనరల్గా నేను రాజకీయాల్లోకి వచ్చింది లక్షల కోట్లు అప్పు చేస్తూ కూడా పేదలకు ఏం చెందకుండా దోసుకుంటున్న రాజకీయ నాయకులు, అధికారులు, పారిశ్రామికవేత్తలు, ఈ మూడు వర్గాలు దేశాన్ని ఒక రకమైన గ్రహణం పట్టినటువంటి కొడుకులు. ఇప్పటికి ఇల్లు లేకుండా ఉండడం 75 సంవత్సరాలు. ఇన్ని లక్షలు మరి ఓకే లేదనుకుంటే అనుకుందాం. ఇప్పుడు మాదే 3 లక్షల కోట్ల బడ్జెట్. బాత్రూమ్లు ఉండకపోతే స్కూల్లో ఆడపిల్లలు చదువు. మొన్న మీరు ఆ టైంలో నేను అన్ని స్కూల్ అట్లా పడని. వీడికేమో మేడం 10 మేడలు కడుతున్నాడు రాజకీయ నాయకుడు. వ్యాపారం చేసి కట్టడం వేరు యశోద. పాలిటిక్స్లోకి వచ్చిన ఎవరైనా సరే, పాలిటిక్స్ వాళ్ళు ఎప్పుడు వచ్చారో లాస్ట్ చూడండి. ఇప్పుడు గవర్నమెంట్ అధికారులు చూసినా చూడాలి. గవర్నమెంట్ అధికారులు వాళ్ళైతే బాగా తెలివిపరులే, కానీ 1000 కోట్లని కోటి అంటారు, కోటిని 1000 కోట్లు అంటారు. బాగా తెలివిపరులు. అందుకోసం ఆ చదువులు కూడా ఉన్నతమైన చదువులు చదివితే నేను ఎప్పుడు ఈ సమాజం వల్ల ఉపయోగం అనుకున్నాను. కానీ ఉన్నతమైన చదువు వల్లనే ఎక్కువ అవినీతి జరుగుతున్నది. నేనేమంటున్నానంటే, కనీస అవసరాలు పేదవాళ్ళు, చదువు, విద్య, వైద్యం, ఉపాధి, రైతులకు కావలసిన అక్కడున్న గ్రామీణ ప్రాంతాలలో వసతులు, గిట్టుబాటు ధర లేదు, కనీసం మౌలిక వసతులు, రోడ్డు, డ్రైనేజు, బతకడానికి అనారోగ్యం పాలు కాకుండా, దోమలు లేకుండా, కొద్ది శ్మశాన వాటికలు, సస్య శ్మశానం, అంతా వినీతే. వైకుంఠధామం అని కడతారు, 20 లక్షలు తీసుకుంటారు, 2 లక్షలతో కడతారు. అంటే నేను చూస్తున్నా కదా సంఘటన. ఇప్పుడు నేను మొన్న వెళ్ళాను, 200 మంది పిల్లల కుద్వాన్పూర్ అని, 2 బాత్రూమ్లు, తలుపులు పెట్టాక మీతో వాళ్ళు గోడు వెళ్ళబోతున్నారు. అంటే అదేమో అన్నం తింటే 5 రూపాయలు ఇస్తారట. 5 రూపాయలు 35 పైసలకి ఏం తింటామండి పేద పిల్లలు? వీళ్ళు తింటారు. చాయ్ కూడా రావట్లేదండి. వాడు ఎవడు పెడుతున్నాడు, వాడు సెక్రటరీ ఎవడో, మంత్రి ఎవడో, ఎమ్మెల్యే ఎవడో. కానీ నేను సిగ్గుపడుతున్న ఎమ్మెల్యే ఉన్నందుకంటే ఆ గొంతులో దిగుతలేదు ఆ టిఫిన్. కారం నీళ్ళు అదేమంటారు, నీళ్ళల్లో కారం ఉప్పు కలిపినారు. ఇక అన్నం ఆ గేదెలకు ఎత్తారు చూడు, ఆ రైస్ ఇంత ఉడకబెట్టారు, పడేసారు. కళ్ళకి నీళ్ళు వస్తాయి, దుఃఖం వస్తుంది, ఏం చేయలేదు. ఆ రోజే మీరు స్టేజ్ మీద చాలా ఆవేదనకు గురైనారు. ఆ రోజే మీరు ఈ మాట్లాడినట్టు గుర్తు నాకు. నేను అది లేడీస్ 684 మంది అమ్మాయిలు ఉన్నది ఒక్క బాత్రూమ్ చెప్పుకున్నప్పుడు. అవును, ఒక్క బాత్రూమ్ ఉందని. అది ఒక రాజకీయ పార్టీలే కాదు, అందరిది తప్పే. సమాజంలో ఉన్నతమైన వ్యాపారాలు లేకపోతే ప్రతి ఒక్కడు ఈ మధ్యన సంఘం పెట్టుకుంటాడు, ఎన్జిఓ అంటాడు, అభ్యుదయ సంఘం అంటాడు, కాకరకాయ అంటాడు, ఏమేమి అంటారు కొడుకులు. సన్మానాలు చేసుకుంటారు, మెమోరీలు ఇచ్చుకుంటారు, బిరుదులు ఇచ్చుకుంటారు. మా టౌన్లో అండి అది నేను చెప్పింది. నేను అది ఒక్కటే కాదు, నేను ఏమంటే నాకు ఆర్మూరే అని కాదు, తెలంగాణ. ఇప్పుడు మేము తెలంగాణకు పరిమితం అండి, శాసనసభ్యులు. ఆర్మూరు శాసనసభ ముందు శాసనసభ పరిమితులకు లోబడి కూడా సమాజం. ఇప్పుడు నేను గల్ఫ్ ఉంది, గల్ఫ్ గురించి కొట్లాడాను. 54 సంవత్సరాలు అయింది గల్ఫ్. అంటే ఇప్పుడు నాయకులు అన్నప్పుడు తన ప్రజల తరపున వకాల్తా తీసుకున్నప్పుడు వాళ్ళని మనము నమ్మించి గొంతుకోయద్దు. వాళ్ళకేదో సేవ చేస్తామని వచ్చినాం. అలా నీ ఆస్తులే మీ ఇవ్వట్లేరు వాళ్ళు. కనీస అవసరాలు విద్య, వైద్యము, కొద్దిగా ఉపాధి. ఇప్పుడు 60 మంది నేను ఇజ్రాయెల్ పంపించాను.
ప్రధాన ప్రతిపక్షము మీరవుతారా, బీఆర్ఎస్ అవుతారా కాంగ్రెస్కి? లేకపోతే బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అంటారా కాంగ్రెస్ అంటున్నట్లు? కాంగ్రెస్ తీవ్రమైన కామెంట్స్ చేస్తుంది, బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని. మొన్న కవిత ఇష్యూలో కూడా కవిత బయటికి రావడానికైనా బీజేపీ కారణమని చెప్తుంది. అఫ్కోర్స్ మీరు ఇచ్చే క్లారిటీ కవిత ఇష్యూ బయటికి రావడానికి చాలా క్లియర్గా నేను విన్నాను. కానీ బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటేనా, లేకపోతే ప్రధాన ప్రతిపక్షంగా ప్రభుత్వానికి మీరు ఉంటారా, బీఆర్ఎస్ ఉంటుందా? ప్రధాన ప్రతిపక్షంగా అయితే మేమే ఉంటాం, మేము ఉంటున్నాం కూడా. ప్రతిపక్ష నాయకుడు అయితే లేడు ఇప్పుడు రాష్ట్రంలో. జీహెచ్ఎంసీ మేయర్ గెలవబోతున్నారా సార్ మీరు? వీరులకు ఎప్పుడు విజయమే లక్ష్యం. ఓకే, వీరులకు ఎప్పుడు విజయం. ఇప్పుడు దిగుతాడు విరాట్ కోహ్లీ బ్యాటింగ్ పట్టుకొని, దిగుతాడు సెంచరీ కొడతానే పోతాడు తప్ప అసలు సెంచరీ కొడతావా, జీరో కొడతావా అంటే వాడి మైదానంలో దిగ మైదాన్ ఉత్తరనే బతాయి హమ్ లోగ్ క్యా హై. ఓకే, మీరు ఎమ్మెల్యే అయ్యాక ఆర్మూరు ప్రజలకు ఇప్పటివరకు చేసింది ఏంటి, చెయ్యాలి అనుకుంటున్న ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఇప్పుడు చేయాల్సింది అంటే ఉదాహరణకు ఫస్ట్ ఆర్మూరు నియోజకవర్గం ఫస్ట్ స్వాతంత్రం వచ్చినట్టు ఫీల్ అయింది. ఒక దుర్మార్గుడు వాడి అనుచరులు రౌడీలు గుండాల నుంచి ఒక విముక్తి అయ్యారు. ఫస్ట్ స్వాతంత్రం ఇప్పుడు వచ్చినట్టు ఫీల్ అవుతున్నారు. మీకు రాజకీయ బద్ధశత్రువా సార్ జీవన్ రెడ్డి? అతని తర్వాత మాట్లాడదు కానీ అక్కడ ఉన్న పరిస్థితుల గురించి చెప్తారు. ఫస్ట్ ఎవరి జీవితాలు వాళ్ళు బతుకమని ప్రశాంతంగా. ఇది ఎందరో కోట్లాది మంది వీరులు ఆత్మతర్పణ చేసి వచ్చిన స్వాతంత్రం ఈ దేశానికి. ఎవడో ఒకడు రాకేష్ గాడు, జీవన్ గాడు, బోడిగాడు, ఆడుగాడు, ఈడుగాడు వచ్చి ఇట్లా రౌడీజన్ చేస్తే కుదరదని చెప్పాను. అయిపోయింది. ఫస్ట్ వాళ్ళ జీవితాలు వాళ్ళు బతున్నారు. ఎటువంటి అవినీతి లేకుండా, ఎటువంటి అణచివేత లేకుండా, ఎటువంటి బంధుప్రీతి లేకుండా, ఎటువంటి ఈ రకంగా ఆ ఫస్ట్ తయారు చేశాను. రెండోది అభివృద్ధి నిరంతరం పోరాడుతున్నాను. ఇప్పుడు 43 కోట్లు తీసుకొచ్చాను అమృత్. అంటే 20 సంవత్సరాల వరకు ఇంకా మంచినీటి ఎద్దడి ఉండదు ఆర్మూర్. పాయింట్ 1. ఇప్పుడు సుమారు కొన్ని రాష్ట్ర ప్రభుత్వంలో ఒక రకమైన విషపూరితమైన ప్రభుత్వం ఉంది, హిందూ వ్యతిరేక ప్రభుత్వం ఉంది కాబట్టి కొన్ని అవమానాలు కొన్ని అన్ని ఎదుర్కొంటున్నాం. ప్రోటోకాల్ కావచ్చు, అభివృద్ధి పథకం పోరాడుతున్నాం. ఇప్పుడు ఐలాపూర్ గురించి మాట్లాడాను, 3 కోట్లు శాంక్షన్ అవుతున్నాయి. ఇప్పుడు మన సీతక్కతో గొడవ పడ్డాను, గొడవ కాదు అభివృద్ధి గురించి 5 కోట్లు వచ్చిన వాళ్ళు 15 కోట్లు తీసుకున్నారు, మాకు 5 కోట్లు ఇచ్చారు. ఎనివో దీన్ని మళ్ళీ వేటాడతాం, మళ్ళీ మేము చూపిస్తాం, దీన్ని రుచి చూపిస్తాం. ప్రతిపక్షం వాళ్ళని ప్రతిపక్షం చేస్తాం త్వరలో. నువ్వు నేర్పిన విద్యని నీరజాక్షి అని రేవంత్ రెడ్డి గారి సర్కారుకు వాళ్ళ మంత్రులకు బ్రహ్మాండంగా చూపిస్తాం. ఎక్కడెక్కడైతే మాకు అవమానాలు అభివృద్ధిలో పక్షపాతం చూపిస్తారో అవన్నీ వాళ్ళకు చూపిస్తాం. కాబట్టి నిరంతరం పోరాడుతున్నా. ఇప్పుడు స్కూల్స్ కావచ్చు, కొద్ది ఎన్ఆర్జీఎస్ రోడ్స్ అయినాయి. ఇప్పుడు కొన్ని రోడ్స్కి పెట్టాము. నితిన్ గడ్కరీ గారు మొన్న రిప్లై ఇచ్చారు. నిన్న కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని కలిసాము. కొన్ని ఫైల్స్ ప్రాసెసింగ్ ఉన్నాయి. ఇది కానీ ఎక్కడికి మాత్రం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కక్ష కట్టింది ఉత్తర తెలంగాణని. కాబట్టి కొన్ని అవమానాలు ఎదుర్కొంటున్నాం అభివృద్ధిలో కానీ గౌరవంలో కానీ. దీనికి సరైన సమయంలో సరైన రీతిలో స్పందిస్తాం. ఇమీడియట్ అవసరాలు ఏమున్నాయి సార్ ఆర్మూర్లో మీ దృష్టికి వచ్చినవి? చాలా ఉన్నాయి. బస్ స్టాండ్ చాలా పురాతనమైన బస్ స్టాండ్, దాన్ని కొత్త బస్ స్టాండ్ కట్టాలి. ఎందుకంటే మాకు సుమారు ఇప్పుడు అక్కడ జీవన్ రెడ్డి షాపింగ్ మాల్ మీద మాకు రిటర్న్స్ వస్తున్నాయి. 8 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి కట్టించాను. అవి కొడంగల్ తీసుకుపోయారు మా డబ్బుల్ని. మా డబ్బులు మాకు కావాలని కొట్లాడుతున్నాం. మా డబ్బులు వస్తే మేము కొత్తగా ఇంటిగ్రేటెడ్ ఇంటర్స్టేట్ బస్ స్టాండ్ కట్టుకోవాలని హైవే మీద. అక్కడ ల్యాండ్ ఉంది. రెండోది మున్సిపల్ భవనం. అనేది ఎన్నికల వాగ్దానంలో ఈ కొడంగల్ ముఖ్యమంత్రి గారు వచ్చి ఇస్తాడు 15 కోట్లు. మరి అది లెటర్ పెట్టాను, 20 కోట్లు వెయిట్ చేస్తున్నాం. ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇంకా 1 వీక్లో 10 డేస్లో శాంక్షన్ చేస్తాం కదా. శాంక్షన్ చేయకపోతే దానికి ప్రజాస్వామ్యతంగా నిరసన చెప్తాను అందరికి. దానివల్ల ఒక 5,000 మంది ఎస్సీ ఎస్టీ బీసీలకు చదువు దొరుకుతుంది. ఇట్లా అభివృద్ధి చాలా రకాల. కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చే పరిస్థితి కేంద్రం ఎప్పుడే అదే కదా నితిన్ గడ్కరీ అందుకని చెప్పాను కదా. మిషన్ ప్రజమెంటారు దానికోసం ఎప్పుడు కేంద్ర ప్రభుత్వం అన్ని డైరెక్ట్ చేయదండి. డైరెక్ట్ అయితే ముఖ్యమంత్రిని పట్టించుకో, మేమే ముఖ్యమంత్రిని పెట్టుకుంటాం. రాజ్యాంగంలో అంబేద్కర్ గారు కొద్దిగా భద్రతగా తయారు చేసింది. దేశం వల్ల ముక్కలు కావద్దు సన్నాసుల వల్ల వేదవుల వల్ల అని. అందు గురించి కొద్దిగా జాగ్రత్తలు తీసుకోండి. కాబట్టి సెంట్రల్కి లేదొచ్చినా డైరెక్ట్ రాదు, రాష్ట్ర ప్రభుత్వం వస్తుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం తన వాటాను ఇవ్వకపోవడం వల్ల చాలా సెంట్రల్ స్కీమ్స్ ఆగిపోతున్నాయి. ఉదాహరణకు ఇప్పుడు ప్రధానమంత్రి ఆవాస్ యోజన మా కేంద్ర ప్రభుత్వం చెప్పింది మీరు ఎన్ని లక్షలు ఇళ్ళని కట్టుకోండి మా వాటా ఇస్తామంటుంది. వీళ్ళ వాటా ఇవ్వలేక ఇప్పటివరకు కాలయాపన చేస్తున్నారు. ఇట్లాంటి స్కీమ్స్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ అన్ని రకాల సహకారం అందిస్తుంది. గౌరవనీయ ముఖ్యమంత్రి గారు కూడా అదే చెప్తున్నారు. సెంట్రల్ ప్రభుత్వం సహకరిస్తుంది. నేను 20 మంది ఐపీఎస్ 10 మందిని ఇచ్చిన గంట లోపల అంటున్నాడు. రాజకీయంగా ఆయన మాట్లాడే భాష వేరే ఉంటుంది. మేము రాజకీయంగా మేము కూడా ఆయనను చూసి నేర్చుకుంటాం భాష ఎట్లా మాట్లాడాలని. ఏమి ఇబ్బంది పడట్లేదు మేము.